చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడపబడుతున్న అభ్యుదయ స్పెషల్ స్కూల్ ముగ్గురు దివ్యాంగ విద్యార్థులతో ప్రారంభమైన ఈ పాఠశాల 40 మంది విద్యార్థులకు చేరింది. దివ్యాంగులకు విద్య అందించడం అంటే ఎంతో నైపుణ్యం, సహనం ఉండాలి. మరి గొప్ప నైపుణ్యంతో చాకచక్యంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. గూటూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడపబడుతున్న అభ్యుదయ స్పెషల్ స్కూల్ గూటూరి చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ ప్రకాష్ మాట్లాడుతూ అభ్యుదయ స్పెషల్ స్కూల్ ఫర్ ది డెఫ్ ఈ ట్రస్ట్ 13 జూలై 2022 రోజున జీవి రమణ బాలమ్మచే స్థాపించబడింది. ఈ స్పెషల్ స్కూల్ ముగ్గురు శ్రవణ దివ్యాంగుల విద్యార్థులతో ప్రారంభమై ఇప్పుడు 40 మంది విద్యార్థులకు విద్యాభ్యాసాన్ని, స్పీచ్ థెరపీని, ఏవిటీని, సాంస్కృతిక కార్యక్రమాల్లో అవసరమైన శిక్షణను, వీటితో పాటు వివిధ ఆటల పోటీలలో పాల్గొనటకు అవసరమైన శిక్షణను, ఇవే కాకుండా విద్యార్థులలో గల ప్రతిభను గుర్తించి వివిధ రకాల యాక్టివిటీస్ ను ఎంబోసింగ్ పెయింటింగ్, సౌండ్ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్, దియాస్కి కలరింగ్, గ్లాస్ పెయింటింగ్, వేస్ట్ మెటీరియల్ తో వివిధ రకాల బొమ్మలు చేయిస్తున్నామని, మరియు ఇటీవల జరిగిన మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ లెవెల్లో నిర్వహించిన ఆటల పోటీలలో మా పాఠశాల విద్యార్థులకు చెస్ లో ఫస్ట్ ప్రైజ్, క్యారమ్స్ లో ఫస్ట్ ప్రైజ్ రావడం, సౌత్ ఈస్ట్ జోన్ క్విజ్ టేబుల్ వారు నిర్వహించిన క్విజ్ కాంపిటీషన్లో సెకండ్ ప్రైజ్ రావడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, మా పాఠశాలలో ప్రతి పండుగను ఎంతో ఆనందంగా కలిసి జరుపుకుంటామని తెలిపారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయాన్ని చేస్తే మరింతగా మా విద్యార్థులు శ్రవణ దివ్యాంగులు మూగా చెవిటి అయినప్పటికీ మేము చేయగలుగుతున్నామనే నమ్మకాన్ని ప్రోత్సహిస్తూ అవసరమైన శిక్షణను ఇస్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆసక్తి గల దాతలు ముందుకు వచ్చి మా పాఠశాలను సందర్శించాలని గూటూరి చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ కోరారు. ట్రస్ట్ యొక్క అకౌంట్ సమాచారాన్ని అందజేశారు. विद्या इनको बेटा क्या है वो? ग्रेप. गुड. यस. क्या है वो? हाँ बनाना. हाँ एक हाँ कार. వెరీ గుడ్. ఈ అబ్బాయికి కాదండి, ప్రతి ఒక్క పిల్లోడికి వచ్చింది మా దగ్గర. ఏంటది? విచ్ ఫ్రూట్? రిత్విక్ కూర్చో. కూర్చో రితిక. ఆరెంజ్. వాట్ ఈస్ యువర్ నేమ్? వాట్ ఈస్ యువర్ మదర్స్ నేమ్? Mandita. వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్? Dani. డాడీ పేరు? Kumar. అక్కడ చెప్పు. Kumar. కుమార్ స్పెల్లింగ్ చెప్పు. కుమార్ స్పెల్లింగ్ చెప్పు. K. U. M. A. R. కుమార్. Kumar. వాట్ ఈస్ యువర్ సిస్టర్స్ నేమ్? సిస్టర్ చెప్పు. చెల్లి పేరు ఏంటి? చెల్లి పేరు? Ananya. స్పెల్లింగ్ చెప్పు. అనన్య స్పెల్లింగ్ ఏంటి? A. ఇలా చెప్పు పర్లేదు. ఏ A. N. A. N. A. N. Y. వై. Y. A. అనన్య. అబ్దుల్ रहमान इधर आ बेटा. व्हाट इज युवर नेम? व्हाट इज युवर नेम? व्हाट इज युवर नेम? अब्दुल रहमान. What is your father's name? Khalil. Jalil. What is your mother's name? Parveen. परवीन. Parveen. तुम्हारा भैया का नाम क्या है? Affan. अफान. Affan. उसका नाम क्या है? Titwin. इसका नाम क्या है? Tishi. इसका नाम? Titya. Parveen. मनस्वी. Parveen. ऋत्विक. నీ పేరు చెప్పు. Titkay. రిత్విక్. Titkay. అమ్మ పేరేంటి? Tawila. సౌజన్య. డాడీ పేరు? Titkay. శేఖర్. Titkay. ఈ నేమ్ Abdul. अब्दुल. Abdul. 1 2 3 बोल बेटा.
వచ్చేసరికి ఏదో సంథింగ్ ఏదేదో మాట్లాడేది. బట్ ఇప్పుడు వాళ్ళ మమ్మీ పేరు డాడీ పేరు చెప్తుంది, మాట్లాడుతుంది. కింద పడింది ఏదైనా చెప్పడం కానీ మాట్లాడడం కానీ వీళ్ళ మమ్మీ డాడీ అయితే ఫుల్ హ్యాపీ. ఫీడ్బ్యాక్ మేము ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి మేము తీసుకుంటాము. కృతిక ఆగు, చెప్పు. కృతిక ఆగు, రావద్దు. అన్నం తిన్నవాడు కృతిక. అన్నం తిన్నావా? తినలేదు. నువ్వు తిన్నావా? ఏం తిన్నావు? తిన్నావా? బాగుందా? ఎవరు చేశారు? మమ్మీ చేసిందా? అవునా? ఇంకేం తిన్నావు? పాలు తాగావా? తాగాను. నాని అన్నం తిన్నాడా? తిన్నాడు. ఏంటిది? పువ్వు. ఇదేంటి? కళ్ళు. ఇదేంటి? నోస్. మౌత్. ఐస్. ఇయర్స్. యాక్చువల్గా తెలుగులో ఇంగ్లీష్లో ఇంట్లో ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి మేము ఎక్కువ తెలుగు పైనే ఫోకస్ చేస్తున్నాం. మాతృభాష కాబట్టి కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఇంగ్లీష్ ఏంటంటే ఇట్లాంటి పిల్లలు ఏంటి ఒకటి లాంగ్వేజ్ ఎక్కువ యూజ్ చేయాలి థెరపీ పరంగా. మిగిలిన ఇప్పుడు సెంటెన్సెస్ మామూలుగా ఇప్పుడు చాలా వరకు ఇక్కడికి వచ్చే వాళ్ళంతా మాట లేకుండా వస్తారా? మాట వినపడకపోవడం వల్ల యాక్చువల్గా మాట్లాడలేరు. కానీ ఇప్పట్లో ఉన్న కేసెస్లో ఈ అమ్మాయి చూడండి వినపడుతుంది. 2 years నార్మల్ స్కూల్కి వెళ్ళింది. బట్ అక్కడ ఏమి స్పీచ్ ఇంప్రూవ్ లేదు. ఈవెన్ ఏబిసిడీలు కూడా ఇక్కడ జాయిన్ అయ్యి ఒక 6 months అవుతుంది. ఇప్పుడు తను మాట్లాడడం కొంచెం హ్యాపీ. పేరెంట్స్ అయితే ఎవరో చెప్పారంట ఇలాంటి స్కూల్ ఇలాంటి పిల్లలకు కూడా ఉన్నారు ఇలాంటి పిల్లలు కూడా ఇప్పటికీ ఉన్నారు. ఒకసారి ఇది చదువుతారు మా పిల్లలు చూడండి. Cow. Dog. చేశారండి 6th class ఇది ప్రాజెక్ట్ వర్క్, టెక్స్ట్ బుక్ ప్రాజెక్ట్ వర్క్. ఇది కూడా ఇది అంటే డిసీజెస్ ఏంటి, ఏ టాబ్లెట్ అంటే కామన్గా ఏ టాబ్లెట్ యూజ్ చేస్తాము, మళ్ళీ ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మెడికల్ సంబంధించి అంటే ఇది యాక్చువల్ టెక్స్ట్ బుక్ ప్రాజెక్టే. బట్ మేము ఇలా చేస్తాం అనమాట, ఏ టాబ్లెట్ ఏంటి అనేది. ఊరికే పిక్చర్లు పెట్టకుండా మ్యాటర్ రాస్తే వాళ్ళకి అర్థం అవ్వదు కదా, సో మేము ఇలా చేస్తాం. వాళ్ళకైనా అవగాహన రావాలి, షాప్కి వెళ్ళి తెలుసుకోవాలన్నా కానీ అవగాహన రావాలి. ఇప్పుడు నార్మల్ ఉన్నారు అనుకోండి చిల్డ్రన్, వాళ్ళకి హెడ్ఏక్ ఏంటి అని అంటే మేబీ చెప్పొచ్చు, బట్ వీళ్ళకి తెలియదు కదా. ఎవరో చిన్నపిల్లడు వచ్చి వీళ్ళనే రాసివ్వు అన్నయ్య అని అంటే వీళ్ళకి తెలియకుండా ఉండొద్దు. సో కనీసం రాయాలి, టాబ్లెట్ చూపించినా రాసేటట్టు ఉండాలి. అది దగ్గుకు సంబంధించి అదే చెప్తున్నాను. టాబ్లెట్ దేని గురించి, టాబ్లెట్ నేమ్ ఆల్సో కాపు. ఇది ఏ టాబ్లెట్ యూజ్ చేయాలి, ఎట్లా యూజ్ చేయాలి అంటే వాళ్ళకి తెలిసింది. హలో విద్య
అంటే వీళ్ళకి థెరపీ ఇస్తాము, స్పీచ్ థెరపీ ఇస్తుంటాం వీళ్ళకి. యాక్చువల్గా రైమ్స్ కూడా మా పిల్లలు బాగా చెప్తారండి. చెప్పి లేదీసి ఇలా చెప్పు. రెయిన్ Then, go away. Dumb. Adel. Daddy. Back to play. Then, go away. तुम बोलो बेटा जॉनी, क्या बोलते जॉनी? Johnny. इधर Johnny. To Papa. Titi to Papa. To Papa. Then we'll lie. To Papa. Wow. To Mom. Wow. నువ్వు చెప్పు. Fight. ఏం చెప్తున్నావు? Toy. Us. To Papa. Papa. సండే మండే చెప్పు. సండే మండే Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. వెరీ గుడ్. నువ్వు చెప్పు ట్వింకిల్ ట్వింకిల్. గుండు ట్వింకిల్ కలర్స్ చెప్పు. కలర్స్ మెరూన్. వెరీ గుడ్. ఫ్రూట్స్ ఎవరు చేస్తారు? అందరు మీరేనా రిషి? సరే నిలబడు. స్టాండ్. Banana, orange, mango, papaya, పైనాపిల్. pineapple, papaya, watermelon, तुम बोलो बेटा. strawberry, चीकू. వెరీ గుడ్. కస్టర్డ్ యాపిల్. ఇంకా వెరీ గుడ్. సుమారు ఇప్పుడు ఇక్కడ ఈ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? కండక్ట్ చేశారు. 3 స్టేట్స్కి, ఒడిస్సా, తెలంగాణ, ఆంధ్రాకి. తెలంగాణలో మేము ఫస్ట్, ఆంధ్రాకి విన్నర్ వచ్చింది, రన్నర్ అప్ తెలంగాణ స్టేట్ అభ్యుదయ స్పెషల్ స్కూల్కి వచ్చింది. వీళ్ళు 4 పాల్గొన్నారు క్విజ్ దాంట్లో. అండ్ ఇద్దరికి రన్నర్ అప్ వచ్చింది. ఇది వచ్చేసేటప్పటికి ఈ బాబు చెస్ కాంపిటీషన్, డిజేబుల్డ్ చెస్ కాంపిటీషన్ డిస్టిక్ ఫస్ట్, మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్న డిస్టిక్ స్కూల్స్లో అన్నింటిలో పార్టిసిపేట్ చేసి మా వాళ్ళు ఫస్ట్ వచ్చారు. Hello, namaste, టిఆర్ thank you, టిఆర్ Niliyar, న్యూస్ you, ఛానల్. channel, thank you. ఎవరు? చెప్తావా? అదా. Thank you. నమస్తే. Namaste. టిఆర్ Yeah. న్యూస్ Oh, టిఆర్ T ఆర్ R 9 U. ఛానల్. Tado. నమస్తే. Namaste. నమస్తే. Namaste. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. నమస్తే. Namaste. టిఆర్ Here. 9 Nice. న్యూస్ To ఛానల్. Tanam. థ్యాంక్ యూ. Thank you. హలో. ఒక చిన్న డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఇస్తారు. హలో. హలో Hello. హలో
గట్టిగా చెప్పు. హలో, హలో నమస్తే. నైన్ టిఆర్ టిఆర్ నమస్తే. నా మస్తే. టి ఆర్ 9 న్యూస్. థ్యాంక్ యూ. నమస్తే అండి. నేను గూటూరి చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను. మా గూటూరి చారిటబుల్ ట్రస్ట్ వచ్చేసి జూన్ 13, 2022 సంవత్సరంలో స్థాపించబడింది. మేము 4 పిల్లలతో ఈ ట్రస్ట్ స్థాపించాము. ఓన్లీ చెవిటి మూగ పిల్లలకి మేము చదువు, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయటానికి మేము మా సంస్థ ద్వారా మేము మా దాంట్లో చేస్తున్నాము. ఇప్పుడు మేము స్థాపించి 3వ సంవత్సరం అవుతుంది. 3వ సంవత్సరం రోజు ఇప్పుడు మా దగ్గర 38 మంది పిల్లలు, చెవిటి మూగ పిల్లలు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. 2 పిల్లలు 10వ తరగతి పరీక్షలు రాశారు. అట్లనే మా స్కూల్లో ప్రతి ఈవెంట్, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, వరల్డ్ డిజేబుల్ డే, స్పోర్ట్స్ డే, ప్రతి కార్యక్రమము మేము చేస్తాము. అట్లనే రిలీజియస్ ప్రోగ్రామ్స్ తరఫున సంక్రాంతి ఫెస్టివల్, దసరా, బోనాలు, కైట్ ఫెస్టివల్స్, దివాళీ, వినాయక చవితి, అన్ని రకాల, అట్లనే క్రిస్మస్ ప్రోగ్రాము, రంజాన్ అన్నీ సెలబ్రేట్ చేస్తాము మా స్కూల్లో. ఎందుకంటే సర్వమత సమ్మేళనంగా ఉండాలి, ఈ పిల్లలకి అందరూ కలిసే మనమంతా మనుషులనే భావన కలిగించాలని అన్ని పండుగలు అందరం కలిసి చేసుకుంటాము. అట్లనే మా పిల్లలు స్పోర్ట్స్ కాంపిటీషన్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో స్థాపించిన సంవత్సరం నుంచి చెస్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చారు. అట్లనే మా యొక్క పరంపరని 3 సంవత్సరాలు మేము కొనసాగిస్తూనే ఉన్నాము. ఈ సంవత్సరము వరల్డ్ క్విజ్ కాంపిటీషన్లో రన్నరప్గా మేము వచ్చాము. అట్లనే క్యారమ్స్ కాంపిటీషన్లో రన్నరప్గా వచ్చాము. క్యారమ్స్ సర్టిఫికెట్, క్యారమ్స్ గిఫ్ట్ కూడా కలెక్టర్ గారి చేతుల మీదుగా మా పిల్లలు తీసుకున్నారు. చెస్ కూడా మా పిల్లలు కలెక్టర్ గారి చేతుల మీదుగానే తీసుకున్నారు. అట్లనే ఇప్పుడు మేమందరము డొనేషన్స్ మీదనే మా యొక్క సంస్థను రన్ చేస్తున్నాము. ఇప్పుడు మేము ఇక్కడ ఉంటున్న షెడ్ కూడా దాతల సహాయం ద్వారానే మేము చేశాము. అట్లనే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు తోచినంత సహాయం మా పిల్లలకి చేసి వాళ్ళ యొక్క చదువుకి, వాళ్ళ యొక్క భవిష్యత్తుకి మీరు సహాయం చేయగలరని ఆశిస్తున్నాము. దాతలకి ఆ TR9 న్యూస్ ఛానల్ ద్వారా మేము విన్నవించుకునేది ఒక్కటే, మా యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ TR9 న్యూస్ ఛానల్ వాళ్ళకి మేము ఇచ్చి ఉన్నాము. మీరందరూ TR9 న్యూస్ ఛానల్ చూసిన వాళ్ళందరూ మా పిల్లలకి సహాయం, మీకు తోచినంత సహాయం సహకారం అందించాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మా దగ్గర ఉన్న 38 మంది పిల్లలు చెవిటి, మూగ, మైల్డ్ ఆటిజం, మైల్డ్గా ఉన్న వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ మా గూటూరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేమందరినీ తీసుకొని మేమందరం చదివించి వాళ్ళని ఉన్నత స్థితికి చేర్చాలని కోరుకుంటున్నాం. కాబట్టి మీకు తోచినంత సహాయం మా స్కూల్కి చేయగలరని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత.
2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.